హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా వాసవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నందుకు, నేను ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేయడం వల్ల నేను దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ అమ్మమ్మ గారి ఇల్లు కాంటెస్ట్ అనేది అసలు చాలా డిఫరెంట్గా, కొత్తగా బాగా అనిపించింది. ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడం కూడా ఫస్ట్ టైము. నా పేరు వచ్చేసి కల్పన అండి. మేము అనంతపూర్లో ఉంటాము. మా అమ్మమ్మ గారి ఇల్లు వచ్చేసి ఇక్కడ ముదిగుబ్బ అండి. ముదిగుబ్బ దగ్గర ఒక చిన్న విలేజ్. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రం ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళము. అక్కడ జాతర జరుగుతుంది ఎవ్రీ ఇయర్, చాలా బాగా కండక్ట్ చేస్తారు. ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. మాకు మ్యారేజెస్ అవ్వడము, దానివల్ల మేము ఇంకా కొంచెం డిలే అయిపోయింది, వెళ్ళట్లేదు. ఈ మధ్య తక్కువ అయ్యింది అమ్మమ్మ గారింటికి వెళ్ళడము. కానీ చిన్నప్పటి జ్ఞాపకాలు అంటే బాగున్నాయండి. ఆ మెమోరీస్, అమ్మమ్మ గారి ఇంట్లో జాతరకు వెళ్ళడము, చుట్టాలందరూ రావడము, అందరూ మమ్మల్ని పలకరించడము చాలా హ్యాపీగా ఉండేది చిన్నప్పుడు. అప్పుడు అన్ని కల్మషం లేని మనుషులు, కల్మషం లేని మనసులు కదండి. చాలా బాగుండింది. అప్పుడు మేము పండగకి అందరం వెళ్ళినప్పుడు అందరూ బాగా పిండి వంటలు బాగా చేసేవాళ్ళు. అన్నీ కనుమ రోజు నాన్ వెజ్ వండడము. అంటే ఊర్లో ఇంకా ఇల్లు పండగ అంటే ఎలా ఉండిందంటే, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళంటే అంత హ్యాపీగా ఉండేవాళ్ళు. అమ్మమ్మ మా కోసం అన్నీ స్పెషల్గా చేసి పంపించేది మా కోసం అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా మేమందరం పిల్లలమందరం బాగా ఆటలు ఆడుకునే వాళ్ళము. స్కూల్ దగ్గరికి వెళ్ళి ఉయ్యాలలు కట్టుకొని ఉయ్యాలలు ఊగడము. ఇంకా నైట్ టైం అయితే అందరం పాటలు పెట్టి, ఒక చిన్న టేప్ రికార్డర్ ఉండేది మా తాతయ్య వాళ్ళ దగ్గర. ఆ టేప్ రికార్డర్లో సాంగ్స్ పెట్టి డ్యాన్సెస్ చేయడము. మళ్ళీ బిల్డింగ్ పైన వెళ్ళి అందరము ఒకే దగ్గర పడుకోవడము. చాలా బాగుండిందండి ఆ మెమోరీస్ అనేవి. నిజంగా ఇప్పుడు తలుచుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఇవన్నీ నేను ఇలా అమ్మమ్మగారి ఇంటి కాంటెస్ట్లో చెప్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాసవి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నందుకు, ఇందులో మేము పార్టిసిపేట్ చేస్తున్నందుకు, ఈ మెమోరీస్ని అన్నిటినీ మేము మళ్ళీ రీసైకిల్ చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఏమైనా విశేషాలు అని అంటే, అమ్మమ్మ గారి ఇల్లు అనేది ఎవర్ గ్రీన్ అండి. అది ఎవరికైనా కూడా ఎవర్ గ్రీన్. అలాంటి మెమోరీస్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా చాలా మంచి మెమోరీస్. అక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉండే ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ ఎంత బాగుండేవంటే అంత బాగుండేవి. అక్కడ కిరాణా షాప్ ఉండేది మా అమ్మమ్మ వాళ్ళకి. ఆ కిరాణా షాప్లో వెళ్ళి మేము నారింజ మిఠాయిలు తినడము, అన్నీ మేమే మా తాతయ్య వాళ్ళకి అన్నీ హెల్ప్ చేయడము, షాప్స్లలో కస్టమర్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ ఇవ్వడము, ఇలా అన్ని మెమోరీస్ అండి. స్కూల్ దగ్గర అయితే ఉయ్యాలలు ఊగేవాళ్ళం, చెరువులకి వెళ్ళే వాళ్ళం, ఈత కొట్టేవాళ్ళము. ఇలా చాలా మెమోరీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.